చెప్పండి. రుచికరమైన ఆహారం మనకు తగిలింది అనుకోండి, ఎంత తిన్నా అమ్మా ఇంకా తినాలనే ఆశ ఉండదా? వాక్యం దానికంటే జుంటె తేనె దారల కంటే మీకు ఎంత మాధుర్యంగా ఉండదో తెలియదు, కానీ నేను చదువుతున్నప్పుడు ఎంతో చదువుతాను. నా పుస్తకాలు అన్నీ రాసుకుంటాను. నేను ఈరోజు చాలా పెద్ద ప్రసంగం చెప్పాలనుకుంటున్నాను. ఏ ప్రసంగం చెప్పండి? చాలా పెద్ద ప్రసంగం రాశాను నేను. మన శుక్రవారం కొంచెం చెప్పాను. ఈరోజు కొంచెం దాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ పక్కన షేక్ హ్యాండ్ ఇవ్వండి ఒకసారి. షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేస్తున్నారు. షేక్ హ్యాండ్ పట్టుకొని ఉండండి. 2 నిమిషాలు పట్టుకొని ఉండలేరా? షేక్ హ్యాండ్ ఇచ్చి, నీ ముఖము నాకు దాచకము చెప్పండి. ఇప్పుడు ఇది ఈరోజు సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో మీరందరూ అడగాల్సిన మాట ఇది. మీ పక్క వాళ్ళకి ఎందుకు షేక్ హ్యాండ్ ఇమ్మన్నానంటే, కొంతమంది షేక్ హ్యాండ్ ముఖం తీపేస్తారు కదా. ఎందుకు తీపేస్తారు? ముఖం ఇద్దరికి పడదు కదా, ఎడముఖం ఉంటుంది. దేవుడు అలా కాదు. దేవునికి స్తోత్రం. 27వ కీర్తన 9వ వచనం. 27వ కీర్తన 9వ వచనం చాలండి. నీ ముఖమును నాకు, ఇప్పుడు చెప్పింది అదే కదా అమ్మా. ఇంకొకరు చదవండి. ఇంకొకరు 88వ కీర్తన 14వ వచనం కూడా చదువుదాం. 88వ కీర్తన. యెహోవా, నీవు నన్ను విడుచుటేలా నీ ముఖము నాకు చాటు చేయుట. అక్కడేముంది? నీ ముఖము నాకు దాచొద్దు అన్నాడు కదా. ఇక్కడేమన్నాడు? చాటు. నా చూడండి అందరూ, ముఖాన్ని దాస్తే ఎలా ఉంటుంది, చాటు చేస్తే ఎట్టుంటుంది అమ్మా? దాస్తే ముఖం కనిపిస్తుంది, చాటు చేస్తే సగం కనిపిస్తుంటుంది కదా, కొంత కనిపిస్తుంటుంది. చాటుగా ఉన్నాడు దేవుడు. మన శుక్రవారం చెప్పాను, యోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏ తట్టు ఉన్నాడు అమ్మా? ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని ముఖం ఎటు ఉంది? దక్షిణం తట్టు ఉందంట. అసలు దేవుడు ముఖం ఎందుకు చాటేస్తాడు, ఎందుకు తన ముఖమును దాస్తాడు అని మనం ఆలోచన చేస్తే, కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? మీరు ప్రార్థన చేస్తారా ఇంటి దగ్గర అమ్మా? ఇంటి దగ్గర అందరు ప్రార్థన చేస్తారా? ఎంతసేపు చేస్తారు? గంట, అరగంట. కొంతమంది అన్నం తిన్నప్పుడు చేస్తుండ, ప్రభు అన్నాన్ని దీవించుతండి ఆమేన్. ఎంత పెద్ద ప్రార్థన అది. ఒకసారి ఒక ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, నువ్వు జర్మనీ ఉన్న వరకు ఆహారం ఇచ్చావు తండ్రి, నీ కొందనాలు. ఎక్కడ జర్మనీ, ఎక్కడ ఇండియా? ఈ నెల్లులో పక్క పాస్టర్ గారు అంటున్నారు, బాబా ప్రభువా ఈయన ఇండియా వచ్చినట్టు సాయం చేద్దండి అంటున్నాడంట. అంటే ఈయన ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మా? ఈయన ప్రార్థనలో జర్మనీకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన మోకరిస్తే దేవుడు కనిపించట్లేదు, ఈయన మోకరిస్తే దేవుని వెలుగు కనిపించట్లేదు. వెంటనే ప్రార్థనలు అడుగుతున్నాడు, ప్రభువా నీ ముఖము నాకు చాటు చేయటే ఎలా? మీరు 2 కీర్తనలు మీరు చదివితే, ఈ 88వ కీర్తన పైన ఎవరు రాశారు చూడండి. కోరాహు కుమారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. కోరాహు కుమారులు ఎవరు తెలుసా మా? కోరాహు కుమారులు ఎవరు తెలుసా? తెలీదా? తెలియకపోతే చెప్పండి, నేను చెప్తానేం ప్రాబ్లం లేదు. కోరాహు కుమారులు ఎవరు అని అంటే, యాక్చువల్గా కోరాహు కుమారులు కదా కీర్తన రాసింది, వాళ్ళ మనవలు రాశారు ఇది. కానీ వాళ్ళకి ఆ పేరు పెట్టేశారు. ఏమని? కోరాహు కుమారులు.
నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకును. ఇలాంటివన్నీ రాసిన వాళ్ళే. వీళ్ళు ఎందుకు ఆ మాట నీ ముఖమును ఎందుకు చాటు చేసామన్నారంటే, ఈ యొక్క కోరాహు అనేవాడు ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగి మోషే మీద ఎదురు తిరిగాడు. కోరాహు, దాతాను, అబీరాము. చెప్పండి. కోరాహు, దాతాను, అబీరాము. ఏ రాము? రాముడి పేరు ఉన్నప్పుడు బైబిల్లో అబీరామ్ పేరు పెట్టుకుంటారా? బైబిల్లో పేర్లు ఇవన్నీ మీరు ఎక్కడో అనుకోకూడదు. దేవి అని పేరు పెట్టుకుంటారు చాలామంది. ఏ పేరు? దేవి. బైబిల్లో అర్తిమీదేవి అని ఉంటుంది. ఏ దేవి? చాలా చాలా పేర్లు. అక్కడ కృష్ణుడి పేరు కూడా ఉంది. కృష్ణవర్ణము. చిరంజీవి పేరు ఉంది. ఎవరి పేరు? చిరంజీవి పేరు ఎలా ఉంది? రాజు చిరంజీవి ఎగుగాక. ఇవన్నీ ట్రాన్స్లేషన్లు వచ్చినాయి తప్ప వాళ్ళు పెట్టుకునేది కాదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను క్రికెట్ చూస్తుంటే, ఇంగ్లాండ్ ఇండియా క్రికెట్ చూస్తుంటే ఒకటి పేరు టంగ్ అంట. ఏం పేరు? ఏం పేరు? టంగ్ అంటే ఆడి పేరు ఏం పేరు? నేను అనుకున్నాను ఇలా టంగో డెంట్ ఎలాంటి పేర్లు పెట్టుకుంటాడు బాబు మీరు అనుకున్నాను. ఇంకోటి పేరు డకెట్ అంట. ఏది? ఒక్కొక్కసారి నేను అనుకున్నాను చాలా డీప్ బీ లాగా బకెట్ అని అర్థమైపోయింది నాకు. ఏం పేరు ఆడి పేరు? బెన్ డకెట్ ఆడి పేరు. ఆడికి బెన్ బెకెట్ అంటుంటాను నేను. కొన్ని పేర్లు వింతగా ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో కూడా వింతగా కొన్ని పేర్లు మనకి కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి అలా చెప్పుకుంటూ వెళ్తే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనబడట్లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, నీ ముఖము నాకు దాచకము అంటాడు. నాకు ఇందాక చదివినప్పుడు చాలా బాగా 27వ కీర్తనలో ఇప్పుడు ఎన్నో వచ్చిన చదివారు మీరు? 9, 10 వచ్చిన చదవండి ఒకసారి. 8 వచ్చిన చదవండి. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఏమంది? హృదయం ఏమంది? నేను వెతికెదను అని ఎవరు చెప్తున్నారు? దేవుడు సెలవిస్తే హృదయం ఏమంటుంది? ప్రభువా నేను నిన్ను నీ సన్నిధిని వెతికెదను అంటున్నాడు. హృదయం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఎక్కడో లోపం ఉంది. మీరు వైరింగ్ చేసుకున్నారు, లైట్లు పెట్టుకున్నారు, కానీ బల్బులు వెలగట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం? ఎక్కడో ప్రాబ్లం ఉంది. నీ ముఖము నాకు దాచకము. నువ్వు చాటు ఎందుకు చేసుకున్నావు దేవా? నీ ముఖం ఎందుకు చాటు చేసుకున్నావు దేవా అని చెప్పి కీర్తనాకారుడు అడుగుచున్నాడు. 88వ కీర్తన ఆఖరి వచనం చూడండి. 88వ కీర్తన ఆఖరి వచనం. స్నేహితులను దూరముగా ఉంచుకున్నావు. ఎవరికి బంధువర్గం అయ్యారు చెప్పండి. అమ్మ కొద్దిగా ముందు జరగండి తల్లి, కొద్దిగా ముందు జరగండి. అమ్మగారికి చోటు ఇవ్వండి, కొద్దిగా ముందు జరగండి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చీకటి నాకు బంధువర్గం అయిపోయింది. ఎవరు బంధువర్గం? మీకు బంధువులు ఎవరైనా చీకటిలో ఉన్నారా? అమ్మా చీకటి బంధువర్గం ఉందా? అందరు ఉన్నారా? కీర్తనాకారుడు అంటాడు దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు చూడట్లేదు కాబట్టి చీకటి అయినా బంధువర్గం ఇంకెవడు లేడంటున్నాడు. చీకటి మన ఫ్రెండ్ కాదు. మన ఫ్రెండ్ అండి, నీ బంధువు అండి. మిమ్మల్ని చీకటిలో 24 hours పెడితే ఎంతమంది ఉంటారు అమ్మా చీకట్లో? మన ఫేస్ మనకే భయం వేస్తుంది అప్పుడు. అయితే ఈరోజు దేవుడు ముఖమును చాటు చేస్తే ఏమవుతుందో తెలుసుకునే ముందు ఒక 2 విషయాలు, కొంతమంది ముఖాలు దేవుడు దాస్తే ఎలా ఉండదో చూద్దాం. కొంతమంది ముఖాలట దేవుడు అంటే మాడిపోయిన మసాలా దోశలాగా ఉంటాయట. ఎలా ఉంటాయి?
కొంతమంది మొఖాలు ఎలా ఉంటాయి? మాడిపోయిన మసాలా దోశ. 21వ సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. ఈ మాడిపోయిన మసాలా అంతా ఇక్కడ ఉంటుంది. భక్తిహీనుడు ఎవడండి వీడు? దేవుని వైపు వీడి ముఖాన్ని చాపి, దేవుని వైపు తన ముఖాన్ని చూపి దేవునికి ప్రార్థన చేయాలి. కానీ వీడి ముఖం ఏమైపోయింది? ఎందుకు మాడిపోయింది అమ్మా? వీడు ముఖం మాడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన అంటే ముఖం మాడిపోద్ది, ఆరాధన అంటే ముఖం మాడిపోద్ది, దేవుని సన్నిధి అంటే ముఖం మాడిపోద్ది, సువార్త అంటే అన్ని ముఖం మాడిపోద్ది. భక్తిహీనుడు ముఖం ఎవరి వైపు చూపించలేడు? తన ముఖాన్ని దేవుని వైపు చూపించలేడు. నేను దానియేలు గురించి ధ్యానం చేస్తే, దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కదా. కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడు. ఏం తెరిచి? కిటికీ ఎందుకు తెరిచేవాడు తెలుసా? ఆ కిటికీకి సమీపముగా యెరూషలేము మందిరం ఉంది. ఏముంది? యెరూషలేము ఉంది. ఆ యెరూషలేమును ఒక మందిరముగా చూసి తన కిటికీని తెరిచి యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖం ఎలా ఉండాలి తెలుసా? మాడిపోయిన మసాలా దోశ కాదు. ఎట్లా ఉండాలి? దేవుని ముఖమును చూసే ఉత్సాహము, సంతోషము కలిగిన ముఖముగా ఉండును గాక. ఆమెన్. ఇంకొకటి ముఖం ఉందండి, కొవ్వు పట్టిన ముఖం అంట. ఏ ముఖం చెప్పండి? ఇదే ముఖం. ముందు ముఖం ఏ ముఖం? మాడిపోయిన మసాలా దోశ. యోబు గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం. వాని ముఖము ఏం పట్టిందండి అమ్మ? అందరినా చూడండి. కొవ్వు పట్టినోడు ముఖం ఎట్లా ఉంటుంది? మీరు చాలామంది నవ్వేసుకుంటున్నారు. ఏదో పెద్ద వింత చెప్పింది, నేను ఏమింత చెప్పట్లేదు అమ్మా. కొవ్వు పట్టిన ముఖం ఎలా ఉంటుంది తెలుసా? మీకు బాగా అర్థం చెప్తాను. కొంతమంది మీరు ఎప్పుడైనా ఇలాంటి కొవ్వు ముఖాలు చూడాలంటే డెల్టా హాస్పిటల్కి వెళ్ళండి. డెల్టా హాస్పిటల్ ఉంటుంది రాజమండ్రిలో. డెల్టా హాస్పిటల్ కానీ ఇంకో హాస్పిటల్ ఏంటది, గుండె ఆపరేషన్ చేస్తారు, అది మెడికోవర్ కానీ, ట్రస్ట్ హాస్పిటల్ కానీ, మన బొలినేని హాస్పిటల్. మీరు ఎప్పుడైనా బాగా డబ్బుంటే ట్రై చేయండి. అందులోకి వెళ్తే కొవ్వే ఒళ్ళంతా ఏముంటుంది. నేను డెల్టా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, డెల్టా హాస్పిటల్లో చికెన్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక అమ్మాయిని, ఆవిడకి ఇంకా పెళ్ళి అయినట్టుంది, కొత్తగా పెళ్ళి అయినట్టుంది. ఆవిడ అన్నారు, అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఈ తీయించుకుంటారు కదా, ఏంటది బ్లడ్ తీయించుకోమని వెళ్తే నడాలా అంటుంది ఆవిడ. ఏమంటుంది? బాడీ ఇట్లా ఉంది, అంతా కూడా కొవ్వే. అప్పుడు అలా ఆయన అంటాడు, నడు కరుగుద్ది. ఏడది? కొవ్వు. ఈవిడి ముఖం ఎలా ఉంది? ఈవిడి ముఖం చెప్పండి, మళ్ళీ చదువుమా. వాని ముఖము ఏం పట్టింది? ఇప్పుడు ఈ మాడిపోయిన ముఖం, కొవ్వు పట్టిన ముఖం దేవుని చూడగలదా? ఒకవేళ వీడు ప్రార్థన చేసేటప్పుడు కొవ్వు పట్టినోడు, మాడిపోయినోడు, ప్రభువా నువ్వు నాకు కనిపించు తండ్రి అంటే కనపడతాడా? కనపడతాడు దేవుడు? దేవుడు ముఖమును దాస్తే, దేవుడు తన ముఖమును చూపించాలని అనుకుంటే చూపిస్తాడు, చూపించకూడదు అనుకుంటే. ఒక 4 విషయాలు దేవుడు తన ముఖమును దాచుకుంటే ఏమవుతుందో చూద్దాం. 31 వచనం. 31 వచనం. దేవుడు తన ముఖం దాస్తే ఎలా ఉంటుంది? ఆయన కోపము ఉండును, నిల్చును. 30వ వచనమా? అవునమ్మా. చూడండి, నీ ముఖమును దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని అంటున్నాడు. కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నీ ముఖమును దాచుకుంటే నేనేం చెందుతాను? కలత చెందుతాను. ఈరోజు మనకి ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం అయిపోనియండి,
ఇంట్లో నూనె అయిపోతే నూనె అయిపోయింది అనుకుంటాం. ఒక బాధ కలత ఉంటుంది, అంతేనా? మీకు కలత ఎప్పుడు వస్తుంది చెప్పండి? భయం ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు వస్తుంది? అమ్మా, ఇంట్లో ఏమి లేనప్పుడు, అప్పులోడు వచ్చి ఇంట్రెస్ట్ అడిగినప్పుడు, ఇంట్లో లేరండి ఎవరనో, ఎందుకు వస్తుంది? కలత, భయం. ఇప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు, ప్రభువా నీ ముఖమును నీవు దాచుకుంటే నాకేమొస్తుంది? కలత చెందుతున్నాను దేవా అంటాడు. దేవుడు కనిపించకపోతే, దేవుడు దర్శనం ఇవ్వకపోతే కలత చెందే విధాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు దర్శనం ఇవ్వలేదు. మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు దేవుడు తన ముఖమును చూపించలేదు, దర్శనం ఇవ్వలేదు. అప్పట్లో యాజకులు అడిగేవారట, అమ్మా మీకు ఎవరికైనా దేవుడు దర్శనం ఇచ్చాడా, దేవుడు కనిపించాడా, తన ముఖమును చూపించాడా? 400 దినాలు, 400 సంవత్సరాలు చీకటి ఎంగులో గడిపారు. కలత, ఎవరు కనబడలేదని, దేవుడు కనిపించలేదని. రెండోది చూద్దాం, 27 క్రితం 9 వచ్చిందో చదివే మనం. 27 క్రితం 9 వచ్చును. నీ ముఖము నాకు దాచకము, కోపము చేత ఎక్కడి నుంచి తొలివేయద్దు. అమ్మా, తోలివేయద్దు. నీ సేవకుడు అంటే పాస్టర్ గారు అని కాదు, అక్కడ అందరూ సేవకులమే. మనందరం దాసులమే కానీ బాసులం కాదు, అందరూ సేవకులే. నీ సేవకుని ఏం చేయకూడదు? తోలివేయకు, బయటికి గంటేయకు. బయటికి ఎవరిని గంటేస్తాం మనం? అమ్మా, మనకు అక్కర్లేని వాళ్ళు బయటకు గంటేస్తాం. ఈ మధ్య అది చాలా భయంకరం. విన్నప్పుడే నాకు చాలా ఇది అనిపించింది. ఇంట్లో ఒక అమ్మాయి ఇంట్లో ఒకడు వెళ్ళి మీకు బ్యాంక్ సంతకాలు పెట్టాలని చెప్పి మొత్తం మంది జల్లి పాడు చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాకుండా సెల్ఫీ తీసుకొని మళ్ళీ మెసేజ్ పెట్టడం, మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గరికి వస్తానని పెట్టాడంట. ఆడి గురించి 10 బృందాలు వెతుకుతున్నాయి. ఇలాంటి వాళ్ళని లోపలికి రానిస్తారా? తెలీదు. కొంతమంది తోడేలు స్వభావం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తాం, బయటికి చాలాసార్లు ఇక్కడ అంటాడు, నీ ముఖము నాకు దాచకము, నన్ను బయటికి తోలివేయకమా. ఇప్పుడు ఎందుకు దేవుడు ముఖమును దాస్తే ఏ కలత చెందుతాడు అని అక్కడ ఉంది. ఇక్కడ దేవుడు తన ముఖమును దాచుకుంటే తన సహాయం రాదు. ఏం రాదు? దీవెన రాదు. రక్షణకర్తవ్యం నాకు దేవా నన్ను అంటే దించొద్దు, విడనాడొద్దు, మర్చిపోవద్దు ప్రభువా అని చెప్పి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. 143 కీర్తన 7 వచనం కూడా చూద్దాం. 143 కీర్తన 7 వచనం. అక్కడ ఏమంటాడంటే, దేవుడు ముఖమును దాస్తే, చదువుమా, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది కనుక ఉత్తరమేమో కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకమో అంటాడు. దేవుడు మరుగు చేయడం వల్ల క్షీణించిపోయి సమాధిలోకి వెళ్ళిపోతున్నాడంట. దేవుడు కనిపించకపోతే, దేవుడు దర్శనం ఇవ్వకపోతే ఈ కీర్తనాకారుడు, ప్రభువా నేను క్షీణించిపోతున్నాను, సమాధిలోనికి దిగువారు వలె అయిపోతున్నాను. దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే, దేవుడు తన ముఖాన్ని చూపించకపోతే, దేవుని వెలుగు మనం దర్శించకపోతే, దేవుని ప్రసన్నత మనకు కలగకపోతే కలత చెందుతాం, సహాయం ఉండదు. సమాధిలోనికి దిగిన వారి వలె మనము అయిపోతాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే 44 కీర్తన 24 వచనం కూడా చూద్దాం. 44 కీర్తన 24 వచనం. 44:24. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, నా బాధను హింసను మరచి ఉన్నావు అంటాడు. ఇప్పుడు దేవుడు మరచిపోతే, దేవుడు ముఖమును చాటు చేసి మరుగు చేస్తే ఏమొచ్చింది? బాధ,
హింస అన్నీ వచ్చేసినాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, దేవుడు తన ముఖమును దాస్తే నీళ్ళు ఏమొస్తుంది? బాధ, హింస, శోధన, రోగం అన్నీ నీ దగ్గర ఉంటాయి. దేవుడు తన ముఖమును దాచకూడదు. ఏం చేయకూడదు? తన ముఖమును మరుగుపరచకూడదు, దాచకూడదు. అదే కీర్తనకారుడు, ప్రభువా నీ ముఖము నాకు దాచొద్దు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారో తెలుసా? బోధ విన్నా, దేవుని వాక్యం విన్నా వారి ముఖమును దేవుని వైపు తిప్పరట. ఏం చేయరు? కొంతమంది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. నేను లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరించకపోయి వారు ఏం చేశారండి? ముఖం తిప్పకుండా ఏం చేశారు? వీపును తిప్పారు. అందరూ చూడండి, మీరు దేవుని వైపు మీ ముఖాన్ని తిప్పుతారా, వీపుని తిప్పుతారా? అమ్మా, వీపు ఎందుకు తిప్పరు? అమ్మా, వీపు ఎందుకు తిప్పరు? దూతలు, పరలోకంలో దేవుని దగ్గర దూతలు ఉంటాయి కదా, ఆ దూతలకు 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు? 6 రెక్కలతో, 2 రెక్కలతో ఏం చేస్తాయి? ముఖాన్ని కప్పుకుంటాయి. 2 రెక్కలతో ఎగురుతాయి. అంతేనా? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి. 2 రెక్కలతో ఎగరడానికి బాగానే ఉంది. రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకోవాలి? అమ్మా, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన ముఖాన్ని ఏం చేయలేవు. చూడ. రెండవది, కాళ్ళు కప్పుకుంటాయి. ఏమిటి కాళ్ళు? ఎందుకు తెలుసా? దేవునికి మీరు మోకరించినప్పుడు, మోకరిస్తారు కదా, మోకరించినప్పుడు మీరు ఏం చేస్తారు? ఎందుకు కాళ్ళు వెనకబడాలి తెలుసా? నీ కాళ్ళు దేవునికి కనిపించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పే అంశం ఏంటంటే, అమ్మ కూర్చొని రా బాపా, కూర్చొని కూర్చొని. కాబట్టి అక్కడ విధానం ఏంటంటే, కాళ్ళే చూపించకూడదు, వీపు కూడా. చాలామంది ఈ చెంగు ఎందుకు వేసుకుంటాం మనం? చెంగు ఎందుకు? ఆదివారం గుడికి వస్తారు కదా, మీరు అలా చెంగు వేసుకుంటారు కదా, ఎందుకు? నీ తల కూడా దేవునికి కనపడకూడదు. స్త్రీలది ఇక్కడ దాకా ఉంటాయి కదా, ఆ హెయిర్ ఏదైతే ఉందో అది ఎందుకు కనిపించకూడదు అనంటే, దేవునికి నీ ముఖము తప్ప ఏది కనపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు బట్టలు వేసుకోరు. అంటే బట్టలు వేసుకోరంటే పైన, కొంతమంది మగవాళ్ళు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒంటి మీద వస్త్రం ఉండాలి. ఏముండాలి? ఇక్కడ ఏమన్నా నా బోధ వారు విన్నా మోకమును తిప్పట్లేదు. ఏం చూపిస్తున్నారు? వీపునే చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవునికి వాళ్ళు లోబడలేదు, వారు ముఖాన్ని దేవునికి చూపించటం లేదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఎంచినావు, కలుగు చేయలేదు. వారిని క్షీణింపచేసినావు, కానీ వారి శిక్షకు రాతి కంటే ముఖములను అందున్నావు. చూడండి వారి ముఖాలు ఎలా ఉన్నాయంట? అమ్మా, రాయి గట్టిదా, ముఖం గట్టిదా? అమ్మా, రాయి గొప్పదా, ముఖం గొప్పదా? కళ్ళు ముఖం ఎలా ఉందంట? కొంతమంది ముఖాలు చూడండి, ఆ స్క్రీన్ టచ్ అన్న మారద్దు, కానీ వాళ్ళ ముఖం మాత్రం మారదు అసలు. కొంతమంది ఉంటారు, వీళ్ళ ముఖం అంటే రాతి కంటే కఠినముగా ఉండే ముఖం ఇది. వీళ్ళు దేవుని వైపు చూడరు. దేవా నీ వైపు చూడాలని మనసులకు రాదు.
దేవుని వైపు మళ్ళడానికి హృదయం సమ్మతించదు. చాలామంది గుడికి రమ్మంటాం, ఎందుకు రారు? ముఖం రాతి కంటే కఠినం. అమ్మ రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి అన్నాం అనుకోండి, అస్సలు. మొన్న నేను ఒక వాక్యం చెప్తుండే, ఒక ఊరిలో ఒక ఆవిడ, ఎప్పుడు ఏ వాక్యాలు ఇంకే వాక్యాలు ఉండవా మీకు అంటుంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే చర్చిలో పాపం గురించి చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? మరి దేని గురించి చెప్పాలి? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు, మీ ఇంటిలో కేజీ బంగారం ఉండును అన్నారు అనుకోండి. అయ్యే బాబోయ్, దేవుడు ఎంతగా అయ్యగారులో ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? బాబా తెగ మాట్లాడేస్తున్నారు. ఖండిస్తే అందుకని నేను పాట రాస్తాను, అయ్యగారు హెచ్చరిస్తే తావు. అయ్యగారు హెచ్చరిస్తే అదే మిమ్మల్ని మెచ్చుకున్నాడు అనుకోండి, బాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? అయ్యగారులో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ముఖము రాతి కంటే కఠినముగా ఉంది. నీ ముఖాన్ని ఏం చేయాలి తెలుసా? దేవుని వైపు చూచేటట్టుగా నీ ముఖమును తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వీపు ఎలా ఉంటుంది, కొంతమంది ముఖం ఎలా ఉంటుంది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. కొంతమంది ముఖములు దేవుని వైపు తెప్పరు, కానీ ఆ ముఖం ఎలా ఉంటుందో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఆవరణంలో దింపగా ఓకే, కనబడిని. ఎంతమంది కనబడరండి? 25. బుద్ధులైన కన్యకలు ఎంతమంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. దేవుడు లెక్కెట్టాడు. దేవుడు ఎలా లెక్కెట్టి ఉంటాడండి? ఇక్కడ ఎంతమంది ఉంటాం మనం? 25 మంది ఉంటామా అమ్మా? 25 మంది ఉంటామా ఇక్కడ? ఓకే, 25 మంది ఉన్నారట. వారి వీపులు మా యెహోవా ఆలయము తట్టును, వారి ముఖం ఏమన్నారండి? ముఖం ఎక్కడుంది? తూర్పు తట్టు ఉంది. వీపు ఎక్కడుంది? ఆలయం వైపు ఉంది. అంతేనా? ముఖం ఎటు సైడ్ తిప్పారు వీళ్ళు? కొన్నిసార్లు కొంతమంది ముఖాలు పైకి ఎత్తరు. మొన్న ఒక ఆవిడ నన్ను చూసింది అని తిప్పేసుకుంది. నన్ను చూసింది, పోనీ చూడకపోతే తిప్పేసుకున్నది రకం. చూసినప్పుడు పోనీ అయ్యగారని వందలు చెప్పక్కర్లేదు, పోనీ పొలం వెళ్ళిపోతే పర్వాలేదు. ముఖం ఏమైపోయింది? అది పర్సన్ ముందుకు వెళ్తుంది కానీ ముఖం ఎటు సైడు? తూర్పు సైడ్ వెళ్ళిపోయింది. ఓహో, ఇక్కడ ఏళ్ళ ముఖం కూడా ఎటు సైడ్ ఉంది? ముఖమేమో తూర్పు సైడ్ ఉంది, వీపు ఎక్కడుంది? మీరు ప్రార్థన చేసినప్పుడు అట్లా చేశారు కనుక ముఖం తూర్పు వైపు, వీపు దేవుని వైపు ఉందనుకోండి, మన ముఖమును దేవుని తట్టు తిప్పినప్పుడు నీ ముఖములో నుండి దేవుడు నిన్ను దర్శించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ముఖాలు ఏం చేశారట? తూర్పు లోకం వైపు ఉంటాయి. చాలామంది ముఖాలు తూర్పు వైపే. ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే, దేవుడు ముఖం దాస్తే ఎలా ఉంటుందో చూసాం, భక్తిహీనుల ముఖాలు ఎలా ఉంటుందో చూసాం, కొంతమంది ముఖాలు ఎలా ఉంటాయో కూడా చూసాం. అంటే వాళ్ళ ముఖములు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు అసలు దేవుడు ఎందుకు ముఖం దాచాడు? 2 విషయాలు చూద్దాం, చూసి మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు దేవుడు తన ముఖాన్ని దాస్తాడు? మీ పాపములు ఆయన ముఖమును
మీకు మరుగుపరచడు. ఎందుకు మరుగుపరిచాడు? ఎందుకు ఆయన ముఖం కనిపించట్లేదంటే నీ పాపం ఏముందండి? నీ పాపం. నీ పాపము నీ జీవితంలో ఉంటే నీకు దేవుడు కనపడడు. పాప జీవితంలో ఉండి ప్రభువుని వెతికితే ప్రభువు కనిపించడం. బైబిల్ గ్రంథంలో అంతా మీరు చదవండి. పాపము చేసిన ప్రతి వాడిని దేవుని సన్నిధిలోంచి తోలివేశాడు. ఆదాం మొదలుకొని. ఆదాం ఎందుకు తోలేశాడు బయటికి? ఆజ్ఞాతిక్రమమే పాపం. తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి గంటేశాడు? ఏదేను తోటలోనండి. ఈరోజు దేవుడు మనకి కనిపించకపోవడానికి, దేవుడు తన ముఖమును దాచడానికి, దేవుడు తన ముఖమును చూపించబడడానికి కారణం తెలుసా? పాపం. ఏంటి చెప్పండి? ఇందులో బహిరంగ పాపాలు ఉన్నాయి, రహస్య పాపాలు కూడా ఉన్నాయి. రహస్యం అంటే అమ్మా ఎవడికి తెలియదు, ఆడు ఒకడే తెలుసు. దేవుని ముఖకాంతిలో నీ రహస్య పాపములు కనబడును అంటాడు. ఎక్కడ కనిపిస్తాయి? పైకి ఎవడ కనిపించవు. పాపం అనేది చేసేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది, కానీ దాని పర్యవసానం ఎట్లుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. మొన్న మీరు టీవీలో చూసారో తెలియదు కానీ ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది. హనీమూన్ తీసుకెళ్ళి చంపేసింది. చంపడానికి, తన భర్తను చంపడానికి సఫారీ ఇచ్చిందంట. సఫారీ కారు ఇచ్చి చంపించేసింది. ఇంకొకడు ఈమె కలిసి జంప్ అయిపోవడానికి చంపేశారు. ఈరోజు జీవితం అంతా ఎక్కడ గడపాలి ఇప్పుడు? జైలు. పాపం, మనిషి యొక్క పాపం. అందుకే దేవుడు బైబిల్లో అంటాడు, మీకు నాకు అడ్డం ఏమంటే పాపం. తూర్పుకి పడమేర ఎంత దూరం ఉందో మీ పాపములకి నాకు అంత మధ్యన అడ్డం ఏంటి? పాపం. రెండోది చూద్దాం. ఇప్పుడు మీరు చదివి 88వ కీర్తన 15 వచనం. 88వ కీర్తన 15 వచనంలో ఏమంటాడంటే, బాల్యము నుండి నేను బాధపడి చిదమైతేని భయం చేత. ఇక్కడ బాల్య పాపాన్ని ఎందుకన్నాడు? బాల్య పాపమని ఎందుకన్నాడు? ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు మనకి గుర్తొస్తాయా అంటే అర్థం ఏంటి తెలుసా? కొంతమంది చింత సచ్చినా ఏం చావదు. బాల్యములో చేసినవి ఇంకా కొన్ని ఏమవుతాయి, కొన్ని. నేను ఒకసారి ఒక మెడికల్ ల్యాబ్లో ఉన్నాను. ఆ మెడికల్ ల్యాబ్లో వాళ్ళు ఏం చేశారంటే, దోమలు వస్తాయి కదా, దోమలు నీటిలో వాటర్ వేస్తే కొన్ని రోజులకి దోమలు అందులో కొన్ని రకాలైన జీవులు పుడతాయి. ఆ జీవులు పుట్టకుండా ఏం చేశారంటే మెడిసిన్ జల్లారు అందులో. ఆ నీళ్ళలోకి ఏం రాకూడదు, అప్పుడు ఆ లోపల ఉన్న జీవులు దోమలు రాకూడదు. కానీ కొన్ని రోజులకి మళ్ళీ అందులో దోమలు వచ్చేసాయి. అప్పుడు అడిగాను, ఏంటి సార్ అని అడిగితే, మెడిసిన్ పనిచేసినంతసేపు ఏమవుదు, దోమ రాదు. మెడిసిన్ అయిపోగానే, మెడిసిన్ పనిచేయడం ఆగిపోగానే మళ్ళీ దోమలు వచ్చేస్తాయి. మనిషి జీవితంలో కూడా దేవుని వాక్యం పనిచేసినంతసేపు ఏ పాపము, ఏ బాల్య పాపం గుర్తురాదు. కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోతే ఏమవుతుంది? ఒకసారి చేసిన పాపం మరలా ఇప్పుడు బాల్యములో నేను చేసిన అతిక్రమాలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ నాకు వస్తున్నాయి. కాబట్టి నీవు నాకు ముఖమును ఏం చేసావు, మరుగు చేసేదివి అంటాడు. ఎందుకు దేవుడు మరుచాడు? పాపం. రెండోది బాల్యము నుండి నీలో ఉన్నది. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అనుభవంలోకి వెళ్ళాలి మనం. కాబట్టి ఆయన ముఖం ఎందుకు దాస్తాడంటే పాపం. రెండోది బాల్యము నుండి ఇంకా ఏదో నీలో ఉంటుంది, పైకి కనబడదు అంతే అది. మూడోది మనలో ఉన్న చెడుతనమును బట్టి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో, ఇది హృదయంలో చెడుతనం. 18-17 చెదరగొట్టినట్లు
ఓకే, నిలవకుండా చెదరగొట్టేదను వారి ఆపద్దినమందు విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు చూడండి, ఇక్కడ విముఖుడనై అంటాడు. దేవుడు ఎందుకు విముఖంగా ఉన్నాడు? 15వ వచనంలో అంటారు, వారు నన్ను మరచిపోయారు. మరచి ఉన్నారు. దేనికండి? మాయకి దూపం వేస్తున్నారు. లోకంలో ఉన్నదానికి దూపం వేస్తున్నారు, కానీ దేవుని మర్చిపోయారు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పురాతన మార్గములు. ఈరోజు చూడండి, చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభు చెప్పినట్టుగా కొన్ని రోజులు ఉంటారు, తర్వాత మళ్ళీ ఏమవుతారు? ప్రభు చెప్పని దాన్ని చేస్తూ ఉంటారు. మీరు అప్పుడప్పుడు క్రైస్తవులు గుండు కొట్టించుకోవడం చూసారా? క్రైస్తవులు గుండు కొట్టించుకుంటారు, చూడలేదమ్మా ఎవరు? ఏ గుండు అది? గౌరమ్మ? ఎస్, గౌరీపట్నం గుండు, లేదా గుణదల మేరీమాత గుండు, అంతేనా? వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పండి గుండు. ఇప్పుడు క్రైస్తవుడు నేను గుండెవాడు చేసుకోమన్నాడు. మాయకి దోపేయడం అంటే అదే, ఇలాంటివే చేయడం. కొంతమంది చూడండి, మొన్న ఒకడు ఆడు ప్రభుని నమ్ముకున్నాడు, ఇక్కడ ఏదో పెట్టాడు బ్రాండ్ లాగా. ఏట్రా అని అంటే గౌరీపట్నాలు ఇచ్చారండి అన్నాడు. ఎక్కడ ఇచ్చారట? రక్షణ పొంది అక్కడికి వెళ్ళి గౌరీపట్నం వెళ్ళి రక్షణ పొంది నేను ఎవడేమంటారు? లోకంలోని ఆచారాలన్నీ అక్కడికి వెళ్ళి బైక్ కూడా ఇది కట్టేస్తున్నారు, ఇది ఎర్రగొట్లు కట్టేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏదైనా లోకంలో ఏముంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో మన క్రైస్తవులు కూడా ఏమయ్యారంటే వాళ్ళలాగా మారిపోయారు. పాటలు కూడా వాళ్ళు అనుకున్న పాటలు వీళ్ళు రీమేక్ చేసేసి చేస్తున్నారు. ఇవన్నీ తెలుసు, మాయకు దూపం వేయడం. ఏమంటే క్రైస్తవులు బతుకమ్మ చేస్తున్నారు. క్రైస్తవులు ఏటమ్మా అంటే ఇలా చప్పరకొత్తం తిరుగుతారు కదా, చుట్టూ తిరుగుతారు కదా, వాళ్ళు చేస్తున్నారు అలాగా. తెలంగాణలో ఇప్పుడు చాలామంది పాయింట్ అవుట్ చేసి, మీ యేసు ప్రభు బతుకమ్మ పండుగ బైబిల్లో ఉందా అని అడుగుతున్నారు. బైబిల్లో లేదు. మాయకు దూపం వేయడం అంటే అదే. లేని దానిని ఎప్పుడైనా సరే సేవకుడు ఏదని చెప్పాడు అనుకోండి, లేనిది బైబిల్లో లేనిదని ఏది చేయకూడదు. మనం ఏం చేయకూడదు? బైబిల్లో లేనిది ఏది మనం చేయకూడదు. కొన్నిసార్లు కొన్ని జొప్పిస్తారు. జొప్పించడం అంటే ఇది ఎలా చేయమంటారు. ఒక ఆవిడ రాటేయడానికి పిలిచింది నన్ను. దేనికి? పెళ్ళికి వేస్తారు కదా రాట. ఆ రాటేసినప్పుడు ప్రార్థన చేసేసి దానికి 90 ఇది అవసరం లేదు, అందులో ఏమి వేయాలని అడుగుతుంది. అందులో ఏమి వేస్తాం? పోనీ ఏతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇల్లు కట్టినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇందులో ఏ ధాన్యాలు వాళ్ళు వేసుకుంటారు, నువ్వెందుకు వేస్తున్నావు? మనం మాయకు దోపమండి ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా క్రైస్తవుడైన తర్వాత వాటన్నిటి నుంచి విడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు రెఫరెన్స్ చదివి ప్రార్థన చేస్తాను, ఎందుకంటే సంస్కార ప్రార్థన ఉంది కాబట్టి. మీరు చాలామందికి నిద్ర కూడా వచ్చేస్తుంది కాబట్టి మరి నేను ఏమీ చేయలేను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కోళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి నిద్రపోకము అని చెప్పండి. నిద్ర అయిపోయినాడు కూడా చెప్తున్నారు నిద్రపోవద్దని. ఏడు చెప్తాం మరి, నా బోధాలకు ఉంది. ఒక ఆవిడ తెల్లవారుజామున 2 గంటల పాస్టర్ గారు ఫోన్ చేసిందంటే, అయ్యగారండి ప్రసంగం చేయండి అన్నట్టు. ఆయన అనుకున్నాడు, అమ్మా నా వాక్యం అండి నీకు ఎంత ప్రేమో అన్నాడట. ప్రేమ కాదండి బాబు, మీరు ప్రార్థన చేస్తే, మీరు వాక్యం చెప్తే నిద్ర వస్తుందండి బాబు, నిద్ర పట్టట్లేదు, ప్రార్థన వాక్యం చెప్పడం అన్నదట. ఎప్పుడు? 2 గంటలకి. మీకు చాలామంది నా బోధ ఎలాగుందంటే, ఆయన అలాగే చెప్పుకుంటాడు. మేము మాత్రం ఏమండి ఇంటి దగ్గర నిద్ర రాదండి మీకు ఎవరికైనా? ఇంటి దగ్గర నిద్ర రాదా?
ఏసీ వేసుకుని నిద్ర పడుకోరా? ఇంటి నిద్ర రాదా మీకు? ఎందుకు నిద్ర వచ్చేద్దా మనకి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 గంటలకు వచ్చినా చేయొద్దండి. 3 గంటలకి 2 గంటలకు వచ్చినా చేయొద్దండి. 2 గంటలకే 2:30కి వచ్చినా చేయొద్దండి. 2:30కే 3 గంటలకు వచ్చిన వాళ్ళు 3 గంటలకి మనం ఇప్పుడు ఎంతైనా టైము 3:30. మీరు వచ్చి 2:30 గంటలు అవ్వలేదు. ఎందుకు వస్తుందండి నిద్ర? దేవుని వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను విడిచి నేను ఉండలేను నా యేసయ్యా, నేను మరచినే నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పడుకుంటే పడుకోండి, మీరు లెక్క చెప్పుకుంటారు. నా వాక్యం నేను చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీవు నన్ను చూడాలి, నా ముఖం నీకు చూడాలి, నీవు నా ముఖం నీకు కనిపించాలంటే నీలో ఏముండాలి? హృదయములో శుద్ధి. దేవునికి స్తోత్రం. శుద్ధీకరింపబడిన హృదయం, అపవిత్రతకు చోటివ్వని హృదయం, పాపమునకు చోటివ్వని హృదయం. సంస్కారానికి తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటాం తెలుసా? పరిశుద్ధత, శుద్ధీకరణ మనలో కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అంటారు, అయ్యగారండి తెల్లబట్టలు వేసుకుని రాలేదేటంటే అయ్యగారు. శుద్ధి ఎక్కడ ఉండాలి? తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం శుద్ధి వచ్చేస్తుందా? శుద్ధీకరణ అనేది వైట్ డ్రెస్ అనేది ఒక కోడ్ అంతే. నువ్వు శుద్ధీకరింపబడ్డావని బైబిల్ చెప్తుంది. హృదయ శుద్ధి ఎక్కడ ఉండాలి? అందులో పెట్టండి మీ హృదయ శుద్ధి. మీ హృదయం ఎవరికి కనపడుతుందా అమ్మా? మీ హృదయం ఎవరికి కనపడదు, దేవునికే కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో హృదయానికి మంచి పేరు. హృదయం అన్నిటికంటే అమ్మా, మీ హృదయం మోసకరమైందా? హృదయం అన్నిటికంటే ఎలా మోసకరమైంది చెప్పండి? ఏమండి? ఇమ్మానుయేల్ గారు మంచివారు అన్నాను అనుకోండి, మనసులో ఏముంటుంది? మొన్న జైపాల్ గారు తెలుసా మీకు? జైపాల్ గారు టీవీలో చెప్తారు. వాళ్ళ 3 కొడుకుల్ని, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, 3 ఉన్నారు కదా, 3 గురించి చెప్తున్నారు. ఆ వీడియో నేను కొన్ని 100 సార్లు చూసి ఉంటాను. ఎందుకంటే నాకు అది బాగా నచ్చి నా పెద్ద కొడుకు సిఐడి ఆఫీసర్ అయితే బాగున్ను అన్నాడు. ఏదైనా ఇట్టే పసిగడేస్తాడు అన్నాడు. బాగానే ఉంది. రెండో కొడుకు ఇప్పుడు దాకా ఆయన చెప్పుకున్నాడు. ఆడలో ఉన్న బలహీనత, పాపాల గురించి ఏదైతే ఆయన చెప్పుకున్నాడు, బాగానే ఉంది. మా రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు. మంచివాడనబడే ఏమన్నాడు? మంచివాడనబడే రాజ్ ప్రకాష్ పౌల్ అన్నాడు. ఏమన్నాడు? ఆయన కూడా ప్రసంగంలో చెప్తుంటే అవునా అన్నట్టుగా మేము వింటున్నాం. ఎందుకంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఒక మాట నాకు నచ్చుతుంది. దేవుని సేవకుల పిల్లలు పాపాన్ని రుచి చూడవచ్చు కానీ పాపములో నిలవలేరు, జీవించలేరు, దేవుడు వారిని పట్టుకుంటాడని చెప్పి ఆ మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్ ప్రకాష్ పౌల్ గురించి మంచివాడు అనబడే రాజ్ ప్రకాష్ పౌల్ అని గారు ఆయన నవ్వేసుకుంటున్నాడు. ఎవరు? ఎందుకు? ఆయన ఒకప్పుడు ఉంది ఏదో అంటే, ఒకప్పుడు లోకంలో బ్రతకొచ్చు, కానీ లోకంలోంచి దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఉదయం మా పాస్టమ్మ గారు, మా బ్లెస్సీ, మా స్వరూప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారంటే, ఆనంద్ గౌడ్ ఏదో పాట పాడుతున్నాడు, స్టూడియోలాగా ఉన్నది, అందులో పాట పాడుతున్నాడు. నాకు పంపించి పాట పాడుతున్నాడండి అన్నాడు. ఇంకా మారు మనసు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజమండ్రిలో ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు. ఆ పాస్టర్ గారి సంఘం 2000 మంది. ఎంతమంది? 2000 మంది. అక్కడే
ట్రైనింగ్ అన్నీ అక్కడే చేస్తున్నాడు, అక్కడే వాళ్ళ వెనకాల తిరుగుతున్నాడు. మరి దేవుడు ఆ బిడ్డను సేవకుడిగా పట్టుకొనును గాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే, ఒకప్పుడు లోకంలోనికి వెళ్ళడానికి చూసేవాడు, వినాయక చవితి వచ్చే డీజే సౌండ్లు ఆడి ఉండేవాడు, అంతేనా? నేనేం భయపడినండి, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఎందుకంటే ఆడు నా దగ్గర పెరిగినట్టే చెప్తాను నేను. ఆఖరికి స్క్రూ డ్రైవర్ లోపలికి దిగిపోయినా, ఏం దిగిపోయినా చెప్పండి, స్క్రూ డ్రైవర్ దిగిపోయింది, మా ఒకసారి బ్లెస్ అడ్డుకుంది, ఇంకా దిగిపోయింది, లేకపోతే ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకేం చెప్తాం వాడికి? అప్పుడు ఈయన నేను మార్చలేను, ఏం చేయలేను, నేను మార్చలేను, వదిలేశాను. అన్నీ అయిపోగా అక్కడ చేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న రోజు మేము మా పాప నేను ఒక దగ్గరికి వెళ్తుంటే ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఏంటంటే, అయ్యగారు ముందు కూర్చున్నాడు, వెనకాల ఇటు కూర్చున్నాడు, కారులో కూర్చున్నాడు. దేవుడు హోదా ఇస్తాడు. మీకు ఒకటి చెప్తానండి, దేవుడు అన్నీ మనకి ఇస్తాడు, మనం కాపాడుకోవాలి. ఏం చేయాలండి? దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, కానీ మనం ఏం చేయాలి? దాన్ని కేఏ పాలకి దేవుడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 27 వచ్చిన చదువు ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. మరొకరు యోబు గ్రంథం 33:26 మరొకరు తీయండి, ముగించేస్తాను. యోబు గ్రంథం 33:26, 11:27 హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచినట్టు అన్నాడు. ఇప్పుడు మనం దేవుని చూడాలంటే విశ్వాసము స్థిరబుద్ధి గలవారుగా ఉంటే అదృశ్యుడైన దేవునిని చూసే బాధ్యత మనకు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దాం. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వు. ఏమివ్వు? విశ్వాసం, స్థిరమైన బుద్ధి. ఏ బుద్ధి? మీకు బాగా అర్థం. ప్రార్థనలో కూర్చున్నప్పుడు సాతానుగాడు లేని ఆలోచన అన్నీ మనకు బ్రెయిన్లోకి వస్తాయి. మీరు చూసిన షార్ట్స్ కానివ్వండి, అన్నీ వచ్చి గుర్తొచ్చిన తర్వాత నీకేం రాదు? చేయాలని ఆలోచన రాదు. మనకు ప్రార్థన ఎందుకు రాదు తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలన్న తపన మనకు రాదంటే, మనకి స్థిరమైన బుద్ధి దేవుని మీద నిలపాలి. ఎవరి మీద? నీ మనస్సు ఎవరి మీద కేంద్రీకరించాలి చెప్పండి? దేవుని మీద కేంద్రీకరిస్తే అప్పుడు మనకేమొస్తుంది? ప్రార్థనా జీవితం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ప్రార్థన చేయాలంటే మనసు అంగీకరించేది కాదంట, ఒళ్ళు సహకరించేది కాదంట. ఒకరోజు తన యొక్క కింద ఒక పర్సన్ ఉండేవారా, ఇలా రారా అన్నాడట. నా 2 కాళ్ళు ముడికిల్ని చెదగొట్టమన్నాడంట. ఏమన్నాడు? మోకాల్ని చెదగొట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఈ మోకాళ్ళు వంగాలి. ఏం చేయాలి? మోకాళ్ళు. అప్పుడు బాధ వచ్చినప్పుడు మోకాళ్ళు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఉంచుతున్నాడు. అలా మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. కొన్ని వేల సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి మనసు సహకరించదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం, ఎందుకు శరీరం బలహీనం? స్థిరమైన బుద్ధి లేదు, స్థిరత్వం లేదు. విశ్వాసంతో దేవుని చూడాలని తపన ఉంటే అదృశ్యుడైన వాణిని నీవు చూసే కన్నులు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 33:26 ముగిస్తాను, అయిపోయింది. యోబు గ్రంథం 33:26. వాడు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల ఆయన వాడిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూసి, ఇప్పుడు దేవుని చూడాలంటే దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఏం చేయాలి? కీర్తనాకారుడు నీ ముఖము దాచకమని బ్రతిమలాడుతున్నాడు. నీ ముఖమును ఎలా చాటు చేసుకుంటావు దేవా అని చెప్పి అడుగుతున్నాడు. ముఖమును చాటు చేసుకుంటే, ఆయన ముఖమును దాస్తే సంతోషం ఉండదు. అక్కడ అంటాడు, మళ్ళీ చదువు, మరి ఆయన బ్రతిమలాడితే కటాక్షించును. కావున చూచి సంతోషించును. దేవునికి స్తోత్రం. దేవుని ముఖం చూస్తే మీకు ఏం కలుగుద్ది? ఈరోజు ఆయన ముఖమును చాటు చేసుకోకూడదు,
ఆయన ముఖమును మీకు చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 12:8 మోషే గురించి ఒకటి రాయబడి ఉంది. సంఖ్యాకాండం 12:8 ఇంకెవరు వాక్యం తీయొద్దు, ముగిస్తాను. సంఖ్యాకాండం 12:8 నేను మాట్లాడితిని, అతడు యెహోవా స్వరూపము. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. దేవుని స్వరూపాన్ని ఎలా చూస్తారంట అంటే నిదానం లేకపోతే అమ్మా మీరు ప్రధాన దగ్గరికి వెళ్ళిపోకండి. నిదానమే అంటే అర్థం ఏంటి? మీరు నిదానంగా వెళ్తే అన్నీ బాగుంటాయని అర్థం. ప్రధానం అంటే అర్థం ఏంటి? నిదానమే ప్రధానం. దేవుని చూడాలంటే నిదానించి, అంటే చూడండి, మీరు ఒక్కొక్కసారి కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు సరిగ్గా కనపడలేనట్టు ఏదైనా చూడాలంటే ఏం చేస్తారు అమ్మా? నిదానించి. నేను చాలాసార్లు కొన్ని ఫన్నీ వీడియోస్ అంటే ఒక అడుక్కునేవాడు బ్యాగ్ కట్టుకుని అన్నీ ఏరుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఐశ్వర్యరాయ్ బొమ్మ ఉంది. ఏముంది? ఐశ్వర్యరాయ్ బొమ్మ ఉంది. బొమ్మని ఏం చేస్తున్నాడు? ఆడు దూరం నుంచి కనపడే పెద్ద బొమ్మ కదా, కనపడుతుంది కదా, ఆడు ఏం చేస్తున్నాడు? దగ్గరికి వెళ్ళి అందరితో ఆగలా, ముద్దు కూడా పెట్టుకున్నాడు. దేన్ని అంటే వీడు చూపు ఎక్కడుంది? నిదానంగా చూడాలనుకుంటున్నాడు. అందుకే కొన్నిసార్లు సరిగా చూడనమంటాం. ఏం చేయాలి? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు నిదానించి చూస్తారా అంటారా అమ్మా? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతురుని ఎట్ట చూస్తారు అమ్మా? నిదానించి. ఈ మధ్య పెళ్ళిళ్ళ చూపుల్లో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా? అమ్మ లెగిసినోడు అంటున్నారు. ఎందుకు? అబ్బాయిని కూడా నడమంటున్నారు. ఒకసారి రేపు వాక్లాగా చేయమంటున్నారు. ఏమప్పుడు అలా నడిచినప్పుడు అందరూ నిదానం చూస్తానికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. అందరూ ఏమైనా ఇలా కానీ గుంటాడు అనుకోండి, ఏమవుద్ది? గుంటాడు తెచ్చారా నాకు. నిదానించి చూశాడంట దేవుని స్వరూపాన్ని. అది ఎలా చూశాడు? నిదానించి చూశాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మోషే నిదానించి చూసినట్లుగా నువ్వు చూస్తే ఆయన ముఖమును దాచుకోడు, ఆయన ముఖమును చూడగలవు. దేవునికి స్తోత్రం. మోషే ఒక మాట, ప్రభువా నేను చూడాలనుకుంటున్నాను ఆయన అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు అన్నాడు. మరి సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఎలా చూశాడు అంటే ఆయన యొక్క వెలుగును మాత్రమే, కనీసం ఆ వెలుగైనా చూడాలి కదా. ఆయన స్వరూపమును నిదానించి చూసే బాధ్యత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఏం చేయాలి? ప్రభువా నీ ముఖము నాకు, అందరు చెప్పండి, నీ ముఖము నాకు దాచకము. అందరు చెప్పండి. మరి దాచకుండా ఏం చేయాలి? నీకే తన ముఖమును చూపించునుగాక. ఆమేన్. యేసుప్రభువారు సిలువలో ఆయన ఎత్తబడిన తర్వాత సమస్త ప్రజలు ఆయన వైపు చూస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈరోజు మనం యేసు ప్రభువును చూడగలిగితే రక్షణ భాగ్యం అంతా మనకు వస్తుంది. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.